వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈ రోజు వచ్చేసరికి బ్రూట్ సూట్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోకి వెళ్ళాక ముందులా అందరికీ మేరీ క్రిస్మస్. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీ తోటి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు వచ్చి మన టాపిక్ వచ్చేసరికి బ్రూట్ సూట్. ఈ బ్రూట్ సూట్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మీరు బ్రూట్ సూట్ గురించి తెలుసుకోండి. లైక్ ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు బ్రూట్ సూట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది ఎందుకు యూజ్ చేస్తారు అనేసి మనకి తెలిస్తే సో మనం దీన్ని యూజ్ చేసుకుని అటాకింగ్ ఛాన్సెస్ చేయొచ్చు. ఓకే, ఛాన్సెస్ ఏమేమి ఉంటాయో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బ్రూట్ సూట్ వచ్చేసరికి ఇది ఒక వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ టూల్. అర్థమవుతుందా? ఇది ఒక వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ టూల్. ఈ యొక్క వెబ్ అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి మనం బ్రూట్ సూట్ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్రూట్ సూట్ యూజ్ చేసే అంటే టెస్ట్ చేసి చాలా మంది ఏం చేస్తారు, డైరెక్ట్ గా వాళ్ళ యొక్క యాప్స్ ని లాంచ్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేస్తారు. టెస్ట్ చేయరు చాలా ఓల్డ్ గా ఉంటాయి. అలాంటి యొక్క వెబ్సైట్స్ లో మనకి ఛాన్స్ ఉంటాయి బ్రూట్ సూట్ ఛాన్స్ అటాక్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మ్యాన్ ఇన్ మిడిల్ లాగా వర్క్ అవుతుంది. మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అనేది మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఐడియా లేకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేస్తే నేను మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన యొక్క రూటర్ ఉంది, అంటే లైక్ మన ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ అనేది మన యొక్క ల్యాప్టాప్ కి రావాలంటే లైక్ ఇక్కడ మధ్యలో ఒక రూటర్ ఉండేది అనుకోండి. ఓకే, ఇది మన హోమ్ రూటర్ అనుకోండి. ఇక్కడ ఏంది మనకి ఐపీ అడ్రస్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది బయటికి వెళ్ళడానికి మన రూటర్ నుంచి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనే ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా ఇంటర్నెట్ హిట్ అయిపోతుంది నార్మల్ కేసులో. ఓకే, నార్మల్ కేసులో డైరెక్ట్ గా ఇంటర్నెట్ హిట్ అయిపోతే మీ యొక్క పబ్లిక్ ఐపీ అనేది విజిబుల్ అంటే లైక్ కానొస్తుంది. ఓకే, లాక్స్ అనేవి సేవ్ అవుతాయి. ఇక్కడ బ్రూట్ సూట్ అటాక్ ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ రూటర్ ఉంది కదా, ఈ రూటర్ ఇంటర్నెట్ మధ్యలో మీకు ఒక ప్రాక్సీ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాక్సీ ఏంటంటే మీ యొక్క పబ్లిక్ ఐపీని హైడ్ చేసి అది ఒక డిఫరెంట్ ఐడిని క్రియేట్ చేసింది. ఆ ఐపీని వచ్చేసరికి ఇంటర్నెట్ సెండ్ చేస్తుంది. అది ప్రాక్సీ ఇక్కడ మీకు వర్క్ అవుతుంది. నేను ప్రాక్సీ గురించి కూడా మీకు ప్రాక్సీలో చాలా టైప్స్ ఉన్నాయి. ప్రస్తుతాన్ని మీరు ప్రాక్సీ అంటే ఏం అర్థం చేసుకుంటారంటే అది మన యొక్క పబ్లిక్ ఒక ఐపీని హైడ్ చేస్తుంది. ఓకే, అది వరకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, దీనివల్ల యూజ్ ఏందిరా అంటే మీరు చాలా న్యూస్ పేపర్స్ లో అప్పుడప్పుడు వినే ఉంటారు. ఒకడు 10 రూపీస్ కి టికెట్ బుక్ చేసుకున్నాడు, ఒకడు 11 రూపీస్ కి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాడు, ఒకడు ఫ్రీగా ట్రావెల్ చేసినాడు అని మీరు వింటానే ఉంటారు కదా. అది అంతా ఎలా జరిగిద్దంటే బ్రూట్ సూట్ యూజ్ చేసి బ్రూట్ సూట్ యొక్క సింపుల్ డయాగ్రామ్ ఇది. ఓకే, సింపుల్ డయాగ్రామ్, మీరు ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు. ఇప్పుడు దాకా ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే ఉండిద్ది. మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ జరిగింది ఇక్కడ. ఓకే, మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ జరిగింది, ప్రాక్సీస్ రన్ అవుతాయి, డిఫరెంట్ రన్ అవుతుంది. ఇది మీకు రియల్ టైం కన్నా నేను ఇందాక మీకు చెప్పినట్టు మీరు ఇక్కడ చూడండి ఇది ఎలా వర్క్ అవుతుంది. నార్మల్ గా ఇంటర్నెట్ ని యాక్సెస్ ఎలా చేస్తాం, బ్రూట్ సూట్ యూజ్ చేసి ఇంటర్నెట్ ని ఎలా యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇలా డిఫరెంట్ ఈ ప్రాక్సీ గురించి మాట్లాడుకుంటే మనం మళ్ళీ విపిఎన్ డిస్కస్ చేయాలి. సో డిఫరెంట్ అంటే వర్చువల్ విపిఎన్ కూడా డిస్కస్ చేయాలి. ఓకే, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కూడా మనం డిస్కస్ చేయాలి. సో అదంతా మళ్ళీ వేరే టాపిక్ వెళ్ళిపోతాం కాబట్టి సో ప్రస్తుతానికి ఇది డిస్కస్ చేద్దాం. ఇది దాని యొక్క డయాగ్రామ్, మీరే దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, నేను పిన్ టు పిన్ చెప్తే మీరేం ఇంకా అర్థం చేసుకుంటారు, మీరేం నేర్చుకుంటారు. ఓకే, అందుకని చెప్పేసి మీరు కొద్దిగా వర్క్ చేయాలి వీటి మీద. అర్థమవుతుందా? ఏదో వీడియో చూసేసాం ప్రాక్టీస్ చేసేమని కాకుండా మీరు దీన్ని వర్క్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు బ్రూట్ సూట్ అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అంటే సమ్ ఆఫ్ ది వనరబిలిటీస్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ లో ఉండాలి. ఓకే, ఎలా అంటే క్రాస్ స్క్రిప్టింగ్ ఒకటి, ఒక క్రాస్ స్క్రిప్టింగ్ అనేది కాదు మనకి, అంటే వనరబిలిటీస్ అనేది మినిమం మనకి ఫైండ్ అవుట్ అవ్వాలి. ఆ యొక్క వెబ్సైట్ లో మనకి వనరబిలిటీస్ అనేది ఫైండ్ అవుట్ అయితే క్రాస్ స్క్రిప్టింగ్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఇలా ఇలా ఉన్నాయి. ఒక 3 అండ్ క్రాస్ ఫ్రాగ్ అనేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనకి లైక్ మనం ఫైండ్ చేయగలిగితే వనరబిలిటీస్, సో మనం బ్రూట్ సూట్ చేయడానికి ఓకే సింపుల్ గా మనం చేసేయచ్చు బ్రూట్ సూట్ అటాక్ అనేది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం బ్రూట్ సూట్ అటాక్ అనేది డైరెక్ట్ గా చేయొచ్చు. సో నేను ఈ రోజు వచ్చేసరికి మీకు డొమైన్ కూడా అంటే లైక్ ఒక డెమో సెక్షన్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. ఏంటి బ్రూట్ సూట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి, దాన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి అనేసి. బ్రూట్ సూట్ అనేది ఈ ఒక్క దాంట్లోనే కాదు, మీరు వైర్ షార్క్ లో కూడా యూజ్ చేయొచ్చు. సో నాకు కంఫర్టబుల్ ఇది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీరు ఒకవేళ బ్రూట్ సూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏదైనా వనరబిలిటీస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే
సో ఇలా ఇలా వస్తుంది మీకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన పోర్ట్ ని స్కాన్ చేస్తే ఇక్కడ వనరబిలిటీస్, ఇది ఐడి, దీని యొక్క ఐడి, ఇవి ఏమేమి వనరబిలిటీస్ ఫైండ్ అయినాయి, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వయా డ్రిఫ్ట్ కాంటెంట్ టైప్ ఆఫ్ ది హెడర్. ఇలా మీరు ఎప్పుడైతే ఇలా ఫైండ్ అవుట్ చేసినారో, మీరు స్కాన్ చేసినప్పుడు ఆల్రెడీ నేను వనరబిలిటీస్ ఎలా స్కాన్ చేయాలని నా వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లారిటీగా, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతిసారి నేను మళ్ళీ 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 చూపించాలంటే నాకు అది ల్యాక్ ప్రాసెస్. ఓకే, మీరే చూసుకోండి. అండ్ ఇక్కడ వనరబిలిటీస్ మీరు ఇలా ఫైండ్ అవుట్ చేస్తే ఓకే ఫైన్, ఇది బ్రూట్ సూట్ అటాక్ చేయడానికి మనకు కంఫర్టబుల్ గా ఉంది. మీరు ఇది ఏం చేస్తారంటే ఈ సివి ఐడి ఎత్తకపోయి గూగుల్లో సెర్చ్ చేసి పక్కన ఎక్స్ప్లోడ్ అని టైప్ చేస్తే డీటెయిల్ గా వస్తుంది ఎలా రన్ చేయాలి, అంటే ఎలా వనరబిలిటీ ఫైండ్ అవుట్ అయింది, దానికి ఎలా ఎంటర్ అవ్వాలి లోపలికి అనేసి క్లారిటీగా ఉండిద్ది. ఒకవేళ వనరబిలిటీస్ ఏం లేవు అనుకోనా ఇలా చూపిస్తుంది మీకు. ఓకే, ఇలా ఏం వనరబిలిటీస్ లేవని మనకు అక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం డెమో సెక్షన్ అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి చూద్దాం, డెమో సెక్షన్ చూద్దాం. బ్రూట్ సూట్ టూల్ యూజ్ చేసి. ఓకే, నేను ఫస్ట్ టూల్స్ లోకి వెళ్దాం, బ్రూట్ సూట్ సర్చ్ చేద్దాం, వస్తుంది, ఓపెన్ చేద్దాం. టైం పట్టిద్ది, ఒక 10 seconds 20 seconds, కొద్దిగా మీరు పేషెన్స్ తో ఉండాలి. లైక్ ఇక్కడ ఏంటంటే నా యొక్క ఓన్ వెబ్సైట్ అనేది నేను బిల్డ్ చేసుకున్నాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎలా అంటే నేను ఆల్రెడీ నా యొక్క ఐపీ అడ్రస్ అనేది నేను ఇంత ముందు స్కాన్ చేసినాను కదా కొన్ని, అది స్కాన్ చేసిన వాళ్ళు నా యొక్క ఐపీ అడ్రస్ అనేది బ్లాక్ చేశారు. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఇంకా నేనే ఒక వనరబిలిటీస్ ఉండేది మీకోసం అని చెప్పేసి నేను నైట్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే, ఈరోజు ఆ వెబ్సైట్ యూజ్ చేసి చూద్దాం వనరబిలిటీస్. లైక్ మీకు నేను ప్రాక్టికల్ డెమో సెక్షన్ చూపిస్తున్నాను, రియల్ టైంలో కూడా ఇలానే మీరు చేసుకోవచ్చు. ఓకే, బ్రూట్ సూట్ ఓపెన్ చేసినాక ఇక్కడ ప్రాక్సీలోకి వచ్చేసాక ఓపెన్ బ్రౌజర్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి బ్రౌజర్. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను నాది ఉంది కాబట్టి, లైక్ నా సొంత వెబ్సైట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోతాను. సో ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది. ఆల్రెడీ నేను నా యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చి పెట్టాను, క్యాప్షన్ నొక్కుతాను. ఓకే, లాగిన్ తర్వాత షాపింగ్కి వెళ్ళండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మామూలుగా ఇక్కడ టీవీ ఎంత ఉంది, 470. ఇక్కడ ఎంత ఉంది మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, 470 ఉంది. అవును కదా, సరే జూమ్ ఇన్ చేద్దాం కొద్దిగా. ఇక్కడ 470 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వుడ్డీ ఎంత ఉంది, $25. ఇక్కడ ఐఫోన్ ఎంత ఉంది, ఎంత $1000 వేసుకోండి. మీరు ఇక్కడ బై నవ్ అని నొక్కితే ఏమొస్తుంది, ఓకే బై నవ్ ఇక్కడ ఎంత వస్తుంది మీకు కాస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ముఖ్యంగా మనం బ్రూట్ సూట్ చూసేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాస్ట్. ఈ యొక్క ఈ నేను చూపించిన వెబ్సైట్ అనే కాదు, ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన వెబ్సైట్, అది ఈ కామర్స్ అయి ఉండొచ్చు, వేరేది అయి ఉండొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఐ డోంట్ కేర్, ఏదైనా ఓపెన్ చేసుకోండి మీరు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆ వర్కింగ్ చూడండి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇందులోకి రండి, ఇందులోకి వచ్చేకి ఇంటరప్ట్ మోడ్ అనేది మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక బై నౌ అని నొక్కండి. డైరెక్ట్గా ఇంటరప్ట్ మోడ్ ఆన్ చేసినా కూడా ఇక్కడ తీసుకుపోతుంది. ఇక్కడ మన కాస్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను అది కూడా. నేను ఇక్కడ కాస్ట్ ఉండి $995 ఉంది కదా, దీన్ని వచ్చా $99 అని చెప్తాను. ఫార్వర్డ్ నొక్కుతాను, ఇన్స్పెక్షన్ ఆఫ్ చేస్తాను. మీకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోండి. అది ఇక్కడ చూసారు $99. ఇదే బ్రూట్ సూట్ అటాక్ అంటే. నాట్ ఓన్లీ దిస్ వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా మీరు ట్రై చేసుకోవచ్చు. సో నేనైతే మీకు ప్రాక్టికల్ గానే చూపించాను. సో మీకు వర్క్ అయ్యే వెబ్సైట్స్ మీద నేను చేయలేను, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఏం VPNs కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి. అండ్ ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ వీడియోలోనే మనం ఇన్స్టా హ్యాక్ చూద్దాం. ఇన్స్టా హ్యాక్ వచ్చా, ఇది నా ఇన్స్టా. లైక్ ఇది నేను జస్ట్ మన యొక్క హ్యాకింగ్ కోసం అనేది నేను లైక్ క్రియేట్ చేశాను. దీన్ని ఎలా హ్యాక్ చేయాలంటే మీకు నేను క్లారిటీ చెప్తాను, చెప్తాను, మీరు అది చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇన్స్పెక్షన్లోకి వెళ్ళండి. ఇన్స్పెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్స్లోకి వెళ్ళండి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఈ కుకీస్ ఉంది కదా, ఈ కుకీస్లో మీరు ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ సెక్షన్ ఐడి ఉంది కదా, ఇది ఒక నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, సెక్షన్ ఐడి
ఈ యూజర్ ఐడి సెక్షన్ ఐడి తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే మనం ఇప్పుడు ఎడ్జ్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఎడ్జ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లాగిన్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయిపోతుంది కదా. సో ఇది ఆల్రెడీ లాగిన్ అయింది. సో మనం దీన్ని లాగౌట్ చేసుకోండి మీరు. ఓకే, లాగౌట్ చేసేద్దాం. లాగౌట్. ఇక్కడ ఇన్స్పెక్షన్లోకి రండి. ఇన్స్పెక్షన్లోకి వచ్చేసి నెక్స్ట్ అప్లికేషన్స్లోకి రండి. అప్లికేషన్స్లో ఇక్కడ మీరు కుకీస్ మిస్ ఏమేంటి, మన యూజర్ ఐడి సెక్షన్ ఐడి ఆ రెండు తెచ్చి ఇక్కడ మీరు కానీ పేస్ట్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోతుంది. హ్యాక్ అంతే. అది 2 స్టెప్ వెరిఫికేషన్ అయినా కావండి, ఏదైనా కానివ్వండి. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మీరు లాగిన్ అయిపోతారు డైరెక్ట్గా. ఓకే, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.